యథా యథా హి ధర్మస్య కదా, అందరికీ వచ్చు కదా ఆ శ్లోకము. రెండు జుగా శ్లోకాలు. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చైతన్యేశ్వర. హరే కృష్ణ మాతాజీ. ఇవాళ శ్లోకం మనం 4.7. నిన్నటి శ్లోకం అందరికీ అర్థమైంది కదా. ఈ శ్లోకం చెప్పేటప్పుడే మనము పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ శ్లోకం గురించి రాసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అర్థమైపోతుంది, గుర్తు కూడా ఉంటుంది రాసుకుంటే. సో నిన్నటి శ్లోకంలో భగవంతుడు వస్తూ ఉంటాడు కదా, ఎందుకు వస్తుంటాడు అని క్వశ్చన్ ఇక్కడ అన్నమాట. దానికి కారణం ఏంటి, ఆయన రావడానికి కారణం ఏంటి, ఎలా వస్తారు. ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు వస్తూ ఉంటాడు కదా, వచ్చినప్పుడు ఆయన ఏంటి ఆధ్యాత్మిక దేహంతో వస్తారని. సో ఆయన చేసే లీలలు కానీ పనులు కానీ అన్ని కర్మలు కానీ అన్ని కూడా చాలా అద్వితీయమైనవి అని చెప్పి మనం చెప్పుకున్నాం నేను. సో ఇందులో ఈ 4.7 లోను 4.8 లో రెండిట్లోనూ భగవంతుడు ఎందుకు వస్తారు అని చెప్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చదవండి ఎవరన్నా శ్లోకము. మాతాజీ 4.2 కనబడుతోంది స్క్రీన్ పైన. 4.7 స్క్రీన్ పైన 4.2 కనబడుతోంది మాతాజీ. అవునా, నేను 4.7 పెట్టాను, అందుకని నా 4.7 రావట్లేదు. అయితే చూడండి 4.2 కనబడుతుంది మాతాజీ. 4.2 కనిపిస్తుందా? చదవమంటారా మాతాజీ? చదవండి, నేను చూస్తాను ఇది ఎందుకు వస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ. ఇంకెవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇంకా హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, చదవండి. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను చదువుతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య
ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ చదవచ్చా? చదవండి. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణమునకు హాని కలుగుచుండునో మరియు అధర్మం వృద్ధి నొందునో ఆ సమయమున నేను స్వయంగా అవతరింతును. దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడెప్పుడు ధర్మ ఆచరణకి హాని కలుగుతుందో, అంటే ధర్మము వదిలిపెట్టేసి అధర్మానికి ఎక్కువ తావిచ్చి అక్కడ వస్తూ ఉంటుందో, అధర్మం వచ్చినప్పుడు ఉంటుందో అప్పుడు భగవంతుడు స్వయంగా అవతరిస్తానని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ శ్లోకంగా కూడా చదివి తర్వాత చదువుకో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చదవండి. హరిబోల్. హరే కృష్ణ మాతాజీ. వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ మాతాజీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ. నేను చదువుతా మాతాజీ. చదవండి. హరే కృష్ణ. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హలో. చదవండి. పవిత్రాణాయ సాధూనాం చదవండి. దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ మాతాజీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ మాతాజీ. ప్లీజ్. హరే కృష్ణ. మీకు ఎవరెవరు చదవాలనుకున్నారు అందరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హరే గీతాంజలి మాతాజీ కొంచెం చూడండి ప్లీజ్. చిన్న పని వచ్చారు. హరి బోల్. హరే కృష్ణ మాత చెప్పండి. చదివించండి ఎవరెవరు చదువుతారో వాళ్ళ చేత. లేకపోతే అయిపోయితే కనుక ఈ ట్రాన్స్లేషన్ చదివి ఫస్ట్ 4.7 పర్పట్ కూడా చదవమనండి. ఒక్క 2 minutes లో వస్తుంది. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా చదివేది ఉంటే చదవండి. హరే కృష్ణ మాతాజీ. అందరు చదివారా? చదివారు మాతాజీ. చదివారు మాతాజీ. ఓకే మాతాజీ. ఇప్పుడు అనువాదం చదవ 4.7 అనువాదం. ఓకే మాతాజీ. నేను చదవచ్చా?
చదవండి మాతాజీ. అనువాదం. సాధువులను రక్షించుట కొరకు, దుర్మార్గులను నశింపజేయుటకును మరియు ధర్మమును పునఃస్థాపించుటకు కొరకు ప్రతి నందున నేనే స్వయముగా అవతరింతును. భాష్యం. భగవద్గీతను అనుసరించి హరే సాధు కృష్ణ మాతాజీ. మాతాజీ 4.7 అది స్క్రీన్ పైన 4.8 కనబడుతుంది మాతాజీ. ఓకే అవును, బట్ మాతాజీ 4.7 కూడా చదివినాను. ఓకే మాతాజీ, ఇప్పుడు వస్తుంది. ఓ భరతవంశ అది అయిపోయింది కదా. భాష్యం. ఇక్కడ సృజామి అను పదము ముఖ్యమైనది. దాన్ని అన్నడును సృష్టింపబడుననేది అర్థము ఉపయోగింపరాదు. ఎందుకనగా గత శ్లోకము అనుసరించి భగవాన్ని రూపములన్నీయు నిత్యములైనందున అతని దేహమునకు లేదా రూపమునకు సృష్టి యనున్నది లేదు. కనుక సృజామి అనగా భగవానుడే యథాతథముగా అవతరించునని అర్థము. శ్రీకృష్ణ భగవానుడు నియమానుసారముగా ద్వాపరాంతమున 7వ మనువు యొక్క 28వ మహాయుగమునందు 4 యుగముల కాలము ప్రతి బ్రహ్మదేవుని దినమునందు అవతరించుచుండును. కానీ అతని అట్టి నిబంధనలను అనుసరించవలసిన అవసరము లేదు. ఎందుకనగా అతడు తన ఇచ్ఛానుసారం ఎన్నో రకములుగా ప్రకటించుకొనుటకు సర్వస్వతంత్రుడై ఉండును. కనుక అధర్మము ప్రబలి నిజమైన ధర్మమునకు హాని కలిగినప్పుడు అతడు తన కల్పానుసారమే అవతరించుచుండును. ధర్మసూత్రములు వేదములందు వివరింపబడినది. అట్టి వేద నియమాచరణకు భంగము కలిగినచో మానవుడు అధర్మపరుడగును. వేదములలో ఆ నియమాలు భగవత్ శాసనములను శ్రీమద్ భాగవతము 6.3.19 తెలుపుచున్నది. భగవానుడు మాత్రమే ధర్మ విధానమును సృజింపగలడు. వేదములు కూడా తొలుత బ్రహ్మదేవుని హృదయమునందు భగవానుచే తెలుపబడినవని తెలియచున్నది. కనుకనే ధర్మ నియమములు దేవాది దేవుని ప్రత్యక్ష నిర్దేశములు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ నియమములన్నీ భగవద్గీత అంతటా స్పష్టంగా మాతాజీ స్క్రీన్ పైకి అనాలి. హరే కృష్ణ. కనుకనే అధర్మం ప్రబలి నిజమైన ధర్మములకు హాని కలిగినప్పుడు అతడు తన సంకల్పానుసారమే అవతరించుచుండెను. ధర్మసూత్రములు వేదములు యందు వివరింపబడినది. అట్టి వేద నియమాచరణకు భంగము కలిగినచో మానవుడు అధర్మపరుడగును. వేదములలో ఆ నియమాలు భగవత్ శాసనములని శ్రీమద్ భాగవతములో తెలుపుచున్నది. భగవానుడు మాత్రమే ధర్మ విధానమును సృజింపగలడు. వేదములు కూడా తొలుత బ్రహ్మదేవుని హృదయమునందు భగవాన్ చే తెలియబడినవని తెలియబడుచున్నది. కనుకనే ధర్మ నియమములు దేవాది దేవుని ప్రత్యక్ష నిర్దేశములు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ నియమములన్నీ భగవద్గీత అంతటా స్పష్టంగా వివరించబడినది. దేవాది దేవుని అధ్యక్షతన అట్టి నియమములను స్థాపించుటయే వేదముల ప్రయోజనము. భగవద్గీత అత్యంతమున తనను శరణు పొందుటయే అత్యున్నత ధర్మాచరణమనియు అంతకు మించి మరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆదేశించి ఉన్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మనము ఈ శ్లోకం 2 శ్లోకాల్లో ఏం చెప్తున్నాం అంటే భగవంతుడు ఎందుకు అవతరించాడు, ఆయన రావడానికి కారణం ఏంటి అనే విషయం గురించి లాస్ట్ శ్లోకంలో మనం చదువుకున్నాం. భగవంతుడు భౌతిక ప్రపంచంలో వచ్చినా కూడా ఆయన ఆధ్యాత్మికంగా ఉంటారు. అంటే ఆయన ఆధ్యాత్మిక దేహం ఉంటుంది, పైగా ఏంటంటే ఆయన ట్రాన్సెండెంటల్ అని చెప్తాం కదా మనం, అలాగనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ 2 శ్లోకాల్లో ఆన్సర్స్ చెప్తున్నారు. ఎందుకు వస్తున్నారట, ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు వస్తారట. తర్వాత ఇంకో శ్లోకంలో ఏం చెప్పారు, పరిత్రాణాయ సాధునాన్ని రక్షించడానికి. ఎవరిని రక్షించడానికి అంటే తన భక్తుల్ని రక్షించడానికి వస్తూ దుర్మార్గుల్ని శిక్షించడానికి వస్తూ ఉన్నారనమాట. అలాగా ప్రతి యుగంలోనూ భగవంతుడు వస్తూ ఉంటారనమాట. వచ్చి ఆయన చేసే కర్మలన్నీ చేసి వెళ్తూ ఉంటారు. అయితే శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే, ఇది ఫస్ట్ క్యాంటోలో 2nd చాప్టర్ లో
34వ శ్లోకం అన్నమాట. ఇందులో ఏం చెప్తారంటే భావయత్యేష సత్వేన లోకాన్ వై లోక భావనః లీలావతారా నురతో దేవత్య జ్ఞ రాధిషు అని. అంటే ఏంటంటే భగవంతుడట జగన్నాథుడు. జగన్నాథుడు అంటే ఈ జగానికంతటికి నాథుడు. ఆయన ఏం చేస్తాడట, ఈ మొత్తం ఈ సర్వలోకాలని ఆయన పోషిస్తూ ఉంటారు కదా. ఆయన ఏం చేస్తాడంటే తన భక్తులని ఉద్ధరించడానికి రకరకాల లీలలు తీసుకొని వస్తూ ఉంటారు అని చెబుతూ, మీ దగ్గర భాగవతం ఉంటే కనుక చెక్ చేసుకోండి. సెకండ్ పారాగ్రాఫ్ లో చెప్తారనమాట. భగవంతుడి యొక్క లక్షణం ఏంటి అంటే తన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్ధరించి తన ధామానికి తీసుకెళ్లిపోతారట. అందుకని వస్తూ ఉంటారు భగవంతుడు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఏంటంటే భగవంతుడు ఒక్కొక్కప్పుడు తాను స్వయంగా ప్రకటితం అవ్వలేకపోయినా కూడా తన పని చేయడానికి కొంతమందికి శక్తిని ప్రదానం చేస్తారు. ఓకే, శక్తిని ఇస్తారు. కొంతమందికి ఏంటంటే అంటే భగవంతుడు ఆయనే వస్తూ ఉంటారు. భగవంతుని లక్ష్యం ఏంటి అంటే భగవంతుడు తన భక్తులని ఉద్ధరించడమే అని ఒకటే అన్నమాట. మనందరం ఏంటంటే ఈ భౌతికంగా చాలా క్లేశాలు అంటే కష్టాలు పడుతూ ఉన్నాం కదా. ఈ కష్టాల నుండి మనందరినీ బయటికి తీసుకురావడమే భగవంతుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఆయన ఏం చేస్తారంటే ప్రతిసారి ఇలాగా వస్తూ ఉంటారన్నమాట. అయితే నేను మీకు ఒకటి చూపిస్తాను. భగవంతుడు ఏ ఏ అవతారాల్లో ఎలా వస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. పెట్టాను పిక్చర్. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుందా? ఈ పిక్చర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. కనిపిస్తుందా? భగవంతుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ మాతాజీ ఫోల్డర్ ఓపెన్ అవ్వలేదు. పిక్చర్ కనిపించట్లేదా? చిన్నగా కనిపిస్తుంది. ఫోల్డర్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వలేదు. ఇది దాని నుంచి ట్రై చేస్తున్నాను మీకు చూపించడానికి. సరే, ఎందుకు రావట్లేదు, పని చేయట్లేదు. నేను చెప్తాను మీకు ఇది ఎట్లాగా అనేసి. అయితే ఇక్కడ భగవంతుడు ఏంటంటే లీల అవతారాలు తీసుకొని భగవంతుడు వస్తూ ఉంటారు కదా. భగవంతుడు 6 రకాల అవతారాలు వస్తారు. ఒకటి పురుష అవతారాలు, లీల అవతారాలు, యుగ అవతారాలు అలాగా తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. అంటే శక్త్యావేశ అవతారాలు కూడా వస్తూ ఉంటారు. ప్రతి యుగంలో ఎండ్లో కూడా భగవంతుడు వస్తూ ఉంటారన్నమాట. అలాగే వాటిని యుగావతారాలు అంటారు. అలా ప్రతి యుగంలో భగవంతుడు రకరకాల అవతారాలు తీసుకొని వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ కార్యాలన్నీ నిర్వహించడానికి వస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు ఆయన నియమానుసారము ద్వాపరాంతంలో వస్తూ ఉంటారని. అంటే ఒక ఇది అంటారు, ఏమంటే సంధ్య అంటాం చూసారా. పొద్దున చీకటి రాత్రి ఉంటుంది కదా, రాత్రి ఉదయించేటప్పుడు, రాత్రి ఎండ్ అయిపోతూ ఉంటుంది, పొద్దున ఉదయం వచ్చేటప్పుడు మధ్యలో ఆ రెండిటికి మధ్య టైం ని సంధ్య అంటారు. అలాగే మధ్యాహ్నం కరెక్ట్ గా సూర్యుడు నది నెట్టినకు వస్తాడు. అలాగే సాయంత్రం అయ్యేటప్పటికి అంటే డే అయిపోతూ ఉంటుంది, సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. అలాగా అంటే చీకటి పడుతూ ఉంటుంది, సూర్యాస్తమం అవుతుంది. దాన్ని ఒక సంధ్య అంటాం. అంటే సాయంకాలం సంధ్య. అలాగే యుగాలలో కూడా సంధ్య ఉంటుంది అన్నమాట. ఈ 2 యుగాలు కలిసి ఇది ఎండ్ అయిపోతూ ఉంటుంది, ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది. అలాగా వచ్చినప్పుడు కూడా భగవంతుడు అవతరిస్తూ ఉంటాడట. అయితే ఈ ద్వాపర అంతంలో 7వ మనువు ఉన్నాడనమాట. ఆయన 28వ మహాయుగంలో, అంటే మనకి 4 కాలాలు ఉన్నాయి కదా, 4 యుగాలు ఉన్నాయి కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. అలాగా ఈ 4 యుగాల కాలాన్ని ఒక మహాయుగం అని అంటారు అనమాట. అట్లా అప్పుడు ప్రతి దానికి మళ్ళీ భగవంతుడు అంటే బ్రహ్మదేవుని యొక్క కాలం, అది ఒకసారి చెప్పాను మీకు గుర్తే ఉంటుంది.
ఆ 4 యుగాలు ఇంటూ 1000 వేసుకొని బ్రహ్మదేవుడికి తన కాలం ఎంత 100 సంవత్సరాలు. అది ఇంటూ 100 వేయాలి. అది చూసేటప్పటికి కొన్ని కోట్ల సంవత్సరాలు వస్తుందన్నమాట. అది బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి కాలం అంటారన్నమాట. దాన్ని మల్టిప్లైడ్ బై 2 చేసి తర్వాత 100 తోటి మల్టిప్లై చేస్తే అన్ని సంవత్సరాలు బ్రహ్మదేవుడి యొక్క కాలం అంటారు. సో ఈ టైంలో భగవంతుడు అవతరిస్తూ ఉంటారన్నమాట. ఆయనకి ఏంటంటే నేను ఇట్లాగా అవతరించాలి, అలా అవతరించాలి అనేది ఏమీ లేదు ఆయనకి. ఎట్లా అంటే ఇప్పుడు మనం మొన్న సినిమా చూసాం కదా! ప్రహ్లాద్‌ది నరసింహ అవతారం. తన భక్తుడిని రక్షించడానికి ఏంటంటే అట్లా అవతారాలు తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. రామావతారము, కృష్ణావతారం అవి పక్కన పెడితే, నరసింహావతారము, మళ్ళీ తర్వాత మన సినిమాలో చూసాం ఇంకోటి వరాహావతారము, వామనావతారము అది కొంచెం సేపే ఉంటాయి. ఆ కొంచెం సేపు లీల చేయడానికి కూడా భగవంతుడు వస్తూ ఉంటారనమాట. సో, ఆయనకి ఈ టైంలో రావాలి, ఆ టైంలో రావాలి అలా అనేది నిబంధనలు ఏమి ఉండవనమాట. తన భక్తుడిని రక్షించాలి అంటే వాళ్ళు పిలిస్తే వచ్చేస్తారు. అలా వచ్చి భగవంతుడు తన కార్యం చేసుకొని తన భక్తుల్ని రక్షించి వెళ్తూ ఉంటారనమాట. అలాగే మనం క్షీరసాగర మథనం చేసినప్పుడు కూడా కూర్మావతారంలో వస్తుంది. కూర్మావతారంలో ఆయన పెట్టుకొని ముందు ఆలోచించుకొని ఏం లేదు. ఆ మందర పర్వతం మునిగిపోతూ ఉంటే అందరూ భగవంతుడా వచ్చి నువ్వే రక్షించు అది ఇది మునిగిపోతుంది అని అంటే వచ్చారు. వచ్చి కూర్మావతారంలో వచ్చి ఆ కింద మందర పర్వతాన్ని పైకి దేవదీసి చేస్తారన్నమాట. సో అట్లాగా భగవంతుడు అట్లా అవతారాలు తీసుకొని తను వచ్చి తన భక్తులందరినీ రక్షిస్తూ ఉంటారు. అదే ఇక్కడ చెప్పింది. ఆయనకు నియమము, నిబంధన అనేది లేదు. నేను ఈ ఈ కాలంలో రావాలి, ఈ టైంలో రావాలి అనేది ఏమీ లేదనమాట. సో ఆయన ఇష్టానుసారము ఆయన అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. కానీ కొన్ని అవతారాలు ఉంటాయి. ఆ అవతారాలు ఏంటంటే ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు చైతన్య మహాప్రభు లాగా వచ్చారు చూసారా? అది కొన్ని చందావతారాలు అంటారన్నమాట. మనకి కనిపించవు, తెలియవు కూడా. అది స్వయంగా భగవంతుడని ఆయన చెప్పుకోలేదు. కృష్ణావతారంలో వచ్చినప్పుడే భగవద్గీతలో చెప్పారు, నేనే భగవంతుడిని, నన్నే పూజించండి అని. నన్నే శరణు పొందండి అని చెప్పారు. కానీ ఆ మహాప్రభులాగా వచ్చినప్పుడైతే నేను భగవంతుడిని అని చెప్పుకోలేదు. ఆయన భక్తుడిలాగా వచ్చారు. భక్తుడిలాగా వచ్చి మనకి భక్తి ఎలా చేయాలో చెప్పారనమాట. అలాంటి అవతారాలు కూడా చేసుకుంటూ ఉంటారని భగవంతుడు చెప్తున్నారనమాట. సో ఎప్పుడైనా సరే ధర్మానికి హాని కలిగిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు స్వయంగా ప్రకటితం అవుతారనమాట. అది ఏ అవతారము అని లేదు. ఆయన ఎలా అన్నా అవతారం వస్తూ ఉంటారని. ఆయన సంకల్పంతోటి ఆయన అవతారం తీసుకొని వస్తూ ఉంటారని చెప్పి. అయితే ఇక్కడ భాగవతం వాటన్నిటిలో ఏం చెప్తారంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అని చెప్పి శ్లోకంలో చెప్తారు. అంటే ఏంటంటే భగవంతుడే స్వయంగా ధర్మం అన్నమాట. భాగవతంలో ఋషులు 6 క్వశ్చన్స్ అడుగుతారు. మనలో ఇక్కడ చాలా మంది భాగవతం క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. 6 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అందులో 6వ క్వశ్చన్ ఏంటి? అటెండ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. హరి బోల్. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు లీల పరిసమాప్తి అయిన తర్వాత మనకి ఎలా లభ్యమవుతాడంటే భాగవతంగా లభ్యమవుతారు. క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్ ఏంటంటే భగవంతుడు ఇక్కడ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది అని అడుగుతాను. భగవంతుడు ఉన్నంత కాలం ధర్మం ఉంటుంది, సరేనా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని ఆశ్రయించింది అన్నమాట. అయితే కలియుగం స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే శ్రీమద్ భాగవతాన్ని, అంటే భాగవతం అంటే స్వయంగా భగవంతుడే అని కూడా మనకి చెప్పుకున్నాం. ఆయన యొక్క బాడీ పార్ట్సే 12 స్కందాలుగా వచ్చి అలాగా ఉంది అని చెప్పేసి, కాళ్ళు ఫస్ట్ 2 క్యాంటోస్ అట్లాగా మనకు తెలుసు అవన్నీ. సో ఇంకా అది కాకుండా ఇంకా ఏంటంటే భాగవతంలో ఒక చోట చెప్తారు, ఎప్పుడైతే ధర్మము ధర్మం వెళ్ళిపోతుందో, అంటే పరీక్షిత్ మహారాజు కూడా భగవంతుడు ఎప్పుడైతే తన ధామానికి వెళ్ళిపోతుంటారు చూసారా, ఆ టైంలోట ఈ ప్రకృతిలో అన్ని చోట్ల రకరకాలైన ఇవి కనిపిస్తూ ఉంటాయట. అంటే చేంజెస్ అంటాం కదా, మార్పులు వస్తూ ఉంటాయట. ఆ మార్పులు ఎట్లా అంటే అవి భయంకరంగా ఉంటాయట, ఎవరికి అర్థం కూడా కావన్నమాట. మేఘాలు రక్తాలను వర్షిస్తూ ఉంటాయట, ఆవులు తినవుట, గడ్డి తినవుట, అందరూ కొట్టుకొని ఉంటారట, భూమి బీళ్లు పారిపోయి ఉంటుందట, అట్లా ఉంటుందట అన్నమాట. సో అప్పుడు అర్థమవుతుందన్నమాట, విదురుడికి వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు ఇట్లా ఉంది అని అనుకుంటే, అప్పుడు భగవంతుడు ఈ ధామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్తారు.
అలాగే కలి ప్రవేశించినప్పుడు కూడా అంటే అక్కడ ధర్మం కూడా ఉండదు కదా. పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోవాలి, ఇంకా కలియుగం వస్తుంది, ఆయన వెళ్ళిపోవాలి కదా. ఆ టైంలో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ప్రకృతి చాలా విధ్వంసాలన్నీ కనిపించి అలా కనిపిస్తూ ఉంటాయి. పగటిపూట తీతు పిట్టలు అవన్నీ కుయ్యడం అవన్నీ అపశకునాలుగా మనం అనుకుంటాం చూసారా, అలాగనమాట. గాడిదలు ఒండ్ర పెడుతూ ఉంటాయట, ఆవులు పావులు ఇవ్వవుట. అంతకుముందు భగవంతుడు ఈ భూమి మీద ఉన్నప్పుడట ఆ ఆవులు ఆనందంతో పాలు అలాగ వదిలిపెట్టేస్తూ ఉంటాయట. వదిలిపెట్టేసినప్పుడు మన నీళ్లు వానలు పడితే బురద అయిపోతుంది చూసారా, అలాగ భూమి అంతా బురద అయిపోయి అట్లాగా పాలతోటి ఉంటుందట. అలాంటిది అసలు ఆవులు వాటి దూడలకి కూడా పాలు ఇవ్వవుట, అట్లాగ ఉంటాయట. సో అలాంటి పరిస్థితులన్నీ ఉంటాయి. అది మనకి చాలా బాగా భాగవతంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లాంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు కలియుగము అంతమైపోతూ ఉంది. ఇప్పటికే 5,000 సంవత్సరాలు గడిచినప్పటికే ఎంత భయంకరంగా తయారైపోతుంది కదా. సో ఇది పోను పోను ఇంకా ఎలా ఉంటుంది అన్నమాట. అప్పుడు స్వయంగా మళ్ళీ కల్కి భగవానుడు అవతరిస్తారు అని మనకి భాగవతంలో చెప్పారనమాట. ఇప్పుడు ఈ 5,000 సంవత్సరాలకే ఎవరెవరో నేనే భగవానుడిని, నేనే కల్కి భగవానుడిని అని అలాగ దొంగ భగవానులందరూ చాలా మంది వస్తున్నారు. కానీ అసలు ఆ కల్కి ఎలాగ వస్తారు, ఆ భగవంతుడు ఎలా వస్తారు అని ఆయన యొక్క వర్ణన కూడా మనకి శ్రీమద్ భాగవతంలో ఉంది. సో అట్లాగా మనం తెలుసుకోవచ్చు ఎవరు ఏంటి అని. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ వచ్చినప్పుడు భగవంతుడు నేను స్వయంగా వస్తాను అని. ఎందుకంటే ధర్మం నశించిపోతుంది. ఆ ధర్మం నశించిపోయి స్వయంగా భగవంతుడే ధర్మం అంటున్నారు. అందుకని ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నమాట. ఆ ధర్మము అక్కడ లేనప్పుడు స్వయంగా భగవంతుడు మళ్ళీ అవతారం తీసుకొని వచ్చి తన భక్తులని వాళ్ళని రక్షించి మళ్ళీ ధర్మాన్ని స్థాపన చేసి వెళ్తారన్నమాట. సో అట్లాగా భగవంతుడు వస్తూ ఉంటారు అని చెప్పి అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా అందుకోసం ఇంకా ఏం చెప్తున్నారు భగవద్గీతలో, నన్ను శరణు పొందండి అని చెప్తున్నారు భగవంతుడు. అది తెలుసు కదా 18.66. అక్కడ కూడా చెప్తారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నన్ను శరణు పొందండి అని చెప్తున్నారు అనమాట. అలాగా నన్ను శరణు పొందండి అని చెప్తూ ఆ ధర్మాచరణకి అంటే మనం భగవంతుడిని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు స్వయంగా భగవంతుడు వస్తూ ఉంటారు అని చెప్పి ఆయన స్వయంగా ఆదేశం ఇచ్చి ఉన్నారు అని చెప్తున్నాడు. ఈ వైదిక ధర్మాలన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకు మనం పాటిస్తాము అంటే భగవంతుణ్ణి శరణు పొందడానికి, ఆయన భక్తి ఎలా చెయ్యాలి అనేవి మనం చూడడానికి మాత్రం మనం పాటిస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ఆ నియమాల్లో మనం మామూలుగా ఎలా చెప్పారో నియమాలు అలా పాటించకుండా దానవ ప్రవృత్తి అనేది వస్తుంది చూసారా, అప్పుడు కంపల్సరీగా అంటే ఆ ధర్మం అనేది నశించిపోతుంది అన్నమాట. అప్పుడు కంపల్సరీగా భగవంతుడు వస్తారు అని చెప్పి చెప్తున్నారు. చూడండి మనకి రాక్షసులు వాళ్ళు దానవులు అంటున్నాం కదా, వాళ్ళు ఎంత గొప్పగా నిష్ఠతోటి తపస్సులు అవి చేసి వాళ్ళకు కావాల్సిన కోరికలు తీర్చుకుంటానికి. మనం మొన్న మహావతార్ నరసింహ సినిమా చూసాము. అందులో హిరణ్యకశిపుడు ఎట్లా చేశాడు, ఒంటికాలి మీద నుంచొని చేస్తున్న తపస్సుకి భూమండలం అన్ని లోకాలన్నీ కూడా అగ్నిలాగా ఇదే అయిపోతున్నాయి. భరించలేక ఇక చివరికి బ్రహ్మదేవుడు కంపల్సరీగా వచ్చి ఆయన కోరిక తీర్చాల్సిన అవసరమే వచ్చిందనమాట. సో అంత నిష్ఠతోటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే భగవద్భక్తులమైన మనం కొంచెం కూడా మనం భగవంతుని భక్తి చేయడానికి మనం ఎంత వెనకాడుతూ ఉంటాం కదా. నిజంగానే ఆ భక్తి ఆ ఉద్ధృత అంటాం కదా, ఆ ఉద్ధృతమైన భక్తి మనం చేస్తూ ఉంటే కంపల్సరీగా మనకి భగవంతుడు అనేవాడు కనిపిస్తాడు మనం అన్నమాట. సో ఇట్లాగా అలా ధర్మం అలా నశించినప్పుడు ఆ ధర్మాన్ని దాన ప్రవృత్తితోటి ఇది చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు కంపల్సరీగా వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇంకా ఏంటి, భగవంతుడు బుద్ధ భగవానుడు కూడా అలాగా కూడా వచ్చారు. అయితే మనొకసారి ప్రభు నన్ను క్వశ్చన్ అడిగారు, మాతాజీ చెప్పండి ఎట్లాగా ఇది అని చెప్పేసి. అయితే ఇప్పుడు నేను కొంచెం చెప్తాను దీని గురించి. మళ్ళీ ఇంకా ముందు చాప్టర్స్ లో ఒక చోట ఉంది, అప్పుడు చెప్తాను. 5th చాప్టర్ లోనే 6th చాప్టర్ లోనే ఉంది బుద్ధ అవతారం ఎందుకు వచ్చింది అట్లా గాని, అప్పుడు ఇంకా కొంచెం క్లియర్ గా చెప్తాను. మామూలుగా ఏంటంటే ప్రతిసారి ఈ హోమాలు యజ్ఞాలు అవన్నీ చేస్తూ బలి ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు హార్స్ సాక్రిఫైస్, గుర్రాన్ని ఇస్తారు కదా అశ్వమేధ యాగానికి. అట్లాగే ఇచ్చేటప్పటికి చూసి జనాలందరూ ఏం చేశారంటే ఈ యాగాలు చేయడం, జంతువుల్ని బలి ఇవ్వడం అలా చేస్తూ బలులు బాగా ఎక్కువైపోయి హింస ప్రబలిపోయిందనమాట. హింస ప్రబలిపోయినప్పుడు భగవంతుడు అప్పుడు ఏం చేస్తాడు, హింస ప్రబలినప్పుడు అధర్మం వచ్చేసినప్పుడు భగవంతుడు వస్తాడనమాట. అక్కడ ధర్మం లేదు కదా, అందుకని బుద్ధ భగవానుడి రూపంలో వచ్చారనమాట. మనం అలాగే నిన్న కూడా క్లాస్ లో చెప్పుకున్నాం, పిల్లలు గనక ఏడుస్తూ ఉంటే చాక్లెట్ తినద్దు అని చెప్పేసి మనం లాగేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మనకి కనిపించకుండా అమ్మాయి ఇస్తుంది కొడుతుంది అని చెప్పేసి వాళ్ళు తీసుకొని తింటూనే ఉంటారు, మనకి తెలియకుండా తింటారు.
సో కానీ దాని మూలంగా వచ్చే నష్టం ఏంటి అని మనం పిల్లలకి చెప్తాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళంతట వాళ్ళు ఆ చాక్లెట్ తెచ్చుకోవడానికి, తినడానికి వాళ్ళు వెళ్ళరనమాట. అలాగే ఇలాగ ఈ నరబలులు అవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు మీరు వెళ్లి వెంటనే ఒక్కసారిగా అవన్నీ తప్పు, అవన్నీ వదిలిపెట్టేయండి, పాపం చుట్టుకుంటుంది అంటే ఎవరు వింటారు? ఎవరు వినరు కదా! అందుకని బుద్ధ భగవానుడు వచ్చాడనమాట. బుద్ధ భగవానుడు వచ్చి మీరు ఈ హింసని వదిలిపెట్టాలి అని చెప్పేసి బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అని చెప్తూ భగవంతుడు వాళ్ళని ఏంటంటే హింస నుంచి అహింస మార్గం వైపు తీసుకొని వెళ్లారనమాట. అక్కడ మళ్ళీ భగవంతుడి గురించి చెప్పలేదు. మీరు హింస మానేయండి అని చెప్తూ వచ్చారనమాట. తర్వాత శంకరాచార్యులు వచ్చారు. ఆది శంకరాచార్యులు వచ్చి చెప్తూ ఉన్నారు. ఈ ఆది శంకరాచార్యులు చెప్పేది కూడా ఏంటంటే భగవంతుడు మనము ఒకటే అన్నట్టుగా చెప్తూ చెప్పారు. తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకున్నారనమాట. తర్వాత కృష్ణ భగవానుడు ఇలా వచ్చి భక్తి అనేది అంటే చైతన్య మహాప్రభు వచ్చి భక్తి అనేది ఎలా చెయ్యాలి అని చెప్పారనమాట. అంటే ఈ రకంగా భగవంతుడు ఇలా అవతారాలు తీసుకొని సో అయితే ఏంటంటే భగవంతుడు ఇలా అవతారాలు తీసుకొని వస్తారనమాట. అలాగే బుద్ధ భగవానుడి లాగా వచ్చి హింస ప్రబలిపోతూ ఉంటే అహింసా మార్గాన్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పడానికి బుద్ధ భగవానుడు వచ్చారు. ఆయన గురించి అదే కృష్ణావతారమైన బుద్ధ భగవానుడు కూడా అవతరించారు అని చెప్తున్నారు కదా! అదే మనకి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తున్నాయి అనమాట. అయితే అదే చెప్పారు ఇక్కడ. ఇక్కడ వరకు ఆపేశాను కదా మిమ్మల్ని. చదవండి నెక్స్ట్ షేర్ చేస్తాను. స్క్రీన్ మీద కనిపించట్లేదు. చేస్తున్నాను, షేర్ చేస్తాను. ఇంకెవరైనా చదువుతారంటే ఊరుకుంటాను. ఎవరైనా చదువుతానంటే చదవండి మాతాజీ, ప్రభుజీ, ఎవరైనా సరే. అరే బోల్. సరే మీరే చదవండి మాతాజీ. ఎవరు చదవరేమో మరి. ఎక్కడి నుంచి మాతాజీ? ఇక్కడ కర్సర్ పెట్టాను చూసారా? భగవద్గీత అంత్యమున భగవద్గీత అంత్యమున తనను శరణు పొందుటయే అత్యున్నత ధర్మాచరణమనియు అంతకు మించి మరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆదేశించి ఉన్నాడు. వైదిక ధర్మములు మానవుని అట్టి సంపూర్ణ శరణాగతినే ప్రేరేపించుచును. అట్టి నియమములు దానవ ప్రకృతిచే నశింపజేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. భౌతిక భావము వృద్ధి చెంది లౌకికులు వేదముల ప్రామాణ్యమును ఇష్టానుసారము ఉపయోగించినప్పుడు శ్రీకృష్ణుని అవతారమైన బుద్ధ భగవానుడు అవతరించనని శ్రీమద్ భాగవతము నుండి మనకు తెలియచున్నది. కొన్ని ప్రత్యేక ప్రయోజనముల కొరకై వేదముల యందు జంతు బలిని చేయుటకు తగిన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ దానవ ప్రకృతి గలవారు ఆ నియమములను అనుసరింపకనే జంతు బలులతో కూడిన యజ్ఞములు కొనసాగింపసాగిరి. అట్టి విపరీత కార్యములను నిలిపి వేదోచిత్తమైన అహింసా సిద్ధాంతములను స్థాపించుట కొరకై బుద్ధ భగవానుడు అవతరించెను. అనగా భగవాన్ ఆపమంటారు. ఒక నిమిషం అండి. అదే ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎప్పుడైతే ధర్మం ఉంది, ఎట్లా ఉన్నాయి మన వేదాల్లో వాటన్నిటిలో ఏదైతే చెప్పారో వాటిని మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకొని మనం ప్రవర్తిస్తున్నాం అన్నమాట. అలా ప్రవర్తించినప్పుడు మనం కరెక్ట్ గా చేసినప్పుడు వచ్చే ఫలితం దానికి రాదు. మనం ఇష్టం వచ్చినప్పుడు ఫాలో అవుతున్నట్టుగా ఎలా చేస్తున్నామో అలాగే ఫాలో అవుతాం అన్నమాట. అందుకనే చెప్పారు లౌకికులు వేదముల ప్రామాణ్యమును ఇష్టానుసారం ఉపయోగించినప్పుడు అప్పుడు ఏమైపోయింది, హింస అనేది ప్రబలిపోయింది. అందుకని బుద్ధ భగవానుడు వచ్చారనమాట. ఎవరు? శ్రీకృష్ణుడే బుద్ధ భగవానుడు లాగా వచ్చారని ఈ విషయం మనకి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారు. భాగవతంలో ఎక్కడ చెప్పారంటే 4th చాప్టర్ లో 3rd 4th చాప్టర్ లో భగవంతుని యొక్క లీలావతారాల గురించి చెప్తారు. అక్కడ కూడా చెప్తారు. తర్వాత 11th canto 12th canto వాటిల్లో కూడా కొన్ని చోట్ల ఈ అవతారం గురించి వస్తుందన్నమాట. భగవంతుని అవతారాల గురించి చెప్పినప్పుడు వాటిల్లో చెప్తారు. అయితే భగవంతుడు ఎందుకు వస్తారటంటే కొన్ని ప్రయోజనాల కోసం వస్తూ ఉంటారు.
ఎప్పుడు ఈ వేదాలందు జంతు బలి అంటే వాళ్ళు అదే చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పినట్టు హార్స్ సాక్రిఫైస్, ఆ అశ్వమేధ యాగం అవి చేసినప్పుడు ఈ జంతువుని బలి ఇస్తారు కదా. ఆ బలి ఇచ్చేది కూడా ఏంటంటే వాటిని ఉద్ధరించడానికి, వాటికి ఉన్నతమైన స్థానం కల్పించడానికి మాత్రమే ఇలాగ చేస్తారనమాట. దాన్ని దీన్ని తీసుకొని వాళ్ళు నియమాలను అనుసరించి వీళ్ళందరూ జంతు బలులతోటి యజ్ఞాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దానిలాగానే చేస్తూ నిన్న భాగవతం క్లాస్ ఎవరైనా వినుంటే గనక మీకు తెలుస్తుంది. శ్రీల ప్రభుపాద చెప్తారనమాట. ఏంటంటే మనకి తినాలి అనిపించినప్పుడు, నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడట అమ్మవారి పేరు చెప్పుకుంటంట. అమ్మవారి పేరు చెప్పుకొని ఒక తీసుకెళ్లి దాన్ని బలి ఇచ్చేసేసి ఆవిడ కోసం అని చెప్పినట్టుగా చెప్పి దాన్ని మనం ప్రసాదంగా తింటూ ఉంటారట. అంటే కోరిక మనది, పేరు అమ్మవారిది అనమాట. అలా చేసుకొని తింటూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు శ్రీల ప్రభుపాద. సో ఈ జంతు బలులు వాటన్నిటిని చేస్తూ ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కరెక్ట్ గా పాటించక దాన ప్రవృత్తి అంటే రాక్షసుల్లాగా మనం ప్రవర్తిస్తున్నాం అన్నమాట ఈ జంతు బలులతోటి. అందుకని ఏం చేశారంటే బుద్ధ భగవానుడు వచ్చారనమాట. బుద్ధ భగవానుడు వచ్చి ఈ సంఘంలో అంతా అంటే ఆ సమాజంలో అందరికీ ధర్మం అంటే ఏంటి, తర్వాత అహింస మార్గాన్ని ఎలా అవలంబించాలి అనే విషయాలన్నిటినీ మనకి చెప్పడానికి బుద్ధ భగవానుడు వచ్చి అప్పుడు ఆ జంతు బలులన్నిటినీ ఆపించారనమాట. సరేనా, ఆపించారు. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ అహింసా సిద్ధాంతాన్ని బోధించడం కోసం బుద్ధ భగవానుడు వచ్చారని. అయితే భగవంతుడు ఏ అవతారంలో వచ్చినా సరే దానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. అది ఆ ప్రయోజనం అయిపోయిన తర్వాత తన ధామానికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది మూర్ఖులు, మూఢమతులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే రాముడు వచ్చాడు అటువైపు నుంచి వెళ్ళి ఆ సరయూ నదిలో వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఇది అంటారు. ఆ భగవంతుడు ఎలా వచ్చారు అంటే దశరథ మహారాజు దగ్గర తన కొడుకుగా పుట్టి వచ్చారు. అమృత కలశంతో తీసుకుంటే కదా కౌసల్యకి పుట్టి వచ్చారు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళేది ఎలా వెళ్ళాలి? మానవ మాత్రలు కాదు కదా, మనలాగా చనిపోవడం అట్లా ఉండవు. అందుకని ఆయన వెళ్ళడానికి ఒక మార్గం కావాలి. అది తన ధామానికి వెళ్ళడానికి సరయూ నదిలోంచి మార్గం అన్నమాట. ఆ నదిలోంచి మార్గం తీసుకొని వెళ్ళారు. కానీ మనం బుద్ధి లేకుండా అజ్ఞానుల్లాగా మనకు అవన్నీ తెలియకుండా అలా అంటారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆయన నిజంగానే చెప్పాలంటే ఆయన ఆది దేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటాం కదా, దేవాది దేవుడు ఆయన. అలాంటి దేవాది దేవుడు ఒక బోయవాడు ఎవరన్నా వచ్చి బాణం వేస్తే బొటన్ వేలికి తగిలితే చనిపోతారా? అసలు జన్మ అనేదే లేని భగవంతుడికి చనిపోవడం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనం మూఢుల్లాగా మనము అర్థం చేసుకోలేకపోతున్నాం భగవంతుని యొక్క కార్యాలన్నమాట. సో ఇలా భగవంతుడు ఇలా అవతరిస్తూ ఉంటారు. ఎక్కడ అవసరమైతే అట్లాగా అవతరిస్తూ ఉంటారు. మనకి నిజంగా భగవంతుడి అవతారాలు 10 అవతారాలు మాత్రమే తెలుసు. కానీ శ్రీమద్ భాగవతంలో 3rd, 4th చాప్టర్స్ లో ఆయనకి 24 అవతారాలు ఎత్తారని చెప్పి ఉందన్నమాట. సో ఆ రకంగా భగవంతుడు అవతారాలు తీసుకుంటారు, వస్తారు, వచ్చి తన కార్యాన్ని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. చదవండి మాతాజీ. కనుక శాస్త్రములందు నిర్దేశింపబడినదే ఎవరిని అవతారంగా అంగీకింపరాదు. భగవానుడు భారతదేశ భూమిపైననే అవతరించుననుట సత్యము కాదు. అతడు ఎక్కడైనను తన ఇచ్ఛానుసారము అవతరించవచ్చును. భగవత్ చైతన్యము వైపునకు మానవులను మరలించుట మరియు ధర్మ నియమములను వారిచే పాటింపజేయుటే అతని అన్ని అవతారముల ఉద్దేశము. అతని అన్ని అవతారముల యందును అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనులు అవగాహన చేసుకున్నట్లుగా ధర్మమును గూర్చియే అతడు ఉపదేశించును. కొన్ని మార్లు అతడు స్వయంగా అవతరించును. కొన్ని మార్లు అతడు తన ప్రామాణిక ప్రతినిధి పుత్రుని రూపమునను సేవకుని రూపమునను గాని పంపును, లేక తానే స్వయంగా గూఢమైన చిన్న రూపములో అవతరించుట గాని చేయుచుండును. భగవద్గీత సిద్ధాంతములు అర్జునునకు మరియు అత్యుత్తమ బుద్ధిశాలురైన ఇతర మానవుల కొరకై చెప్పబడినది. ఎందుకనగా ప్రపంచమునందరి ఇతర భాగములలోని సామాన్య మానవులతో పోల్చి చూచినచో అర్జునుడు గొప్ప ఉన్నతి పొందినట్టివాడు. రెండు చే కలిపినచో నాలుగొగునుట ప్రాథమిక మరియు ఉన్నత తరగతికి సంబంధించిన వ్యక్తులందరికీ సమానమే. అయినను గణితమునందు కూడా ప్రామాదిక ఉన్నత అల్ప ప్రమాణాలను
ప్రమాణములను నన్వి కలవు. అట్లే భగవాన్ని సర్వ అవతారములందును ఒక రకమైన ధర్మ సిద్ధాంతములే బోధింపబడును. కానీ భిన్న పరిస్థితులను అనుసరించి అన్ని ప్రాథమికములుగా లేక ఉన్నతములుగా గోచరించును. తర్వాత వివరింపబడునట్లు వర్ణాశ్రమ ధర్మమునకు సంబంధించిన ఉన్నత సిద్ధాంతములు 4 ఆశ్రమములను సంఘమునందలి 4 వర్ణములను అంగీకరించుటతో ఆరంభమవును. అనగా సర్వత్రా కృష్ణ చైతన్యమును జాగృతము చేయుటే అన్ని అవతారముల ముఖ్య ప్రయోజనము. కానీ అట్టి చైతన్యము భిన్న పరిస్థితులను అనుసరించి కొన్ని మార్లు వ్యక్తమవుట, మరికొన్ని మార్లు అవ్యక్తమవుట సంభవించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? వేదాల్లో ఇవేమీ చెప్పలేదు. అహింసా సిద్ధాంతాలని స్థాపించడానికి బుద్ధ భగవానుడు వచ్చారని. అలాగే మన గ్రంథాల్లో, ధర్మ గ్రంథాల్లో ఇవన్నీ సంపూర్ణంగా వర్ణించబడి ఉన్నాయి. భగవంతుడు ఏ ఏ అవతారాలు తీసుకుంటారు, ఎందుకు వస్తారు, అవి ఏం పనులు చేసి వెళ్తారు అనేది చెప్పబడి ఉన్నాయి. కాబట్టి శాస్త్రాల్లో నిర్దేశింపబడిందే ఏ అవతారాన్ని మనం అవతారంగా భావించకూడదు అనమాట. అయితే ఫస్ట్ క్యాంటోలో థర్డ్ చాప్టర్ లో భగవంతుడు ఏ ఏ అవతారాలు తీసుకుంటారో చెప్తారనమాట. నేను అవతారాల పేర్లు చెప్తాను. 4 కుమారులు ఉన్నారు కదా, చతుష్కుమారులు అంటాం. చతుష్కుమారులు సృష్టి ఆరంభంలో వచ్చారనమాట వాళ్ళు. సరేనా? వాళ్ళు బ్రహ్మచారులుగా ఉంటారు. తర్వాత 2వ అవతారం వచ్చి వరాహ అవతారం. తర్వాత నారదుడు కూడా భగవంతుడిది. ఎలాగా అంటే నేను చెప్పాను కదా, శక్తి ఆవేశ అవతారం అంటారని. అలాగా శక్తి ఆవేశ అవతారం అన్నమాట. తర్వాత నరనారాయణులుగా వచ్చారు. కపిల దేవుడు తల్లి దేవహూతికి బోధనలో చెప్తారు కదా, సంఖ్యాశాస్త్రం చెప్తారు. సో ఆయన కపిల ముని అంటారు, కపిల భగవానుడు అంటారు అనమాట ఆయన్ని. తర్వాత దత్తాత్రేయుడు, మనకి తెలుసు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురుగా వస్తారు. అనసూయ మాతని టెస్ట్ చేయడానికి వస్తారు కదా, ఆయన వాళ్ళ ముగ్గురు కలిపేసి 3 తలలతోటి ఒకటే బాలుడిగా వస్తారనమాట. ఆయన దత్తాత్రేయుడు. తర్వాత యజ్ఞుడిగా వస్తాడు. ఎవరు? ప్రజాపతి రుచి, ఆయన భార్య అహూతి, వాళ్ళిద్దరి పుత్రుడుగా యజ్ఞుడై 7వ అవతారంలో భగవంతుడు వస్తారు. తర్వాత ఋషభదేవుడు ఎవరంటే మహారాజు నాభి, ఆయన భార్య మేరుదేవి యొక్క సంతానం అంట ఋషభదేవుడు. ఇంకా పృథు మహారాజు అని వస్తారు. ఆయన భగవంతుడి యొక్క 9వ అవతారం అన్నమాట. ఆ పృథు మహారాజు ద్వారానే అంటే రకరకాల ఔషధాలు అవన్నీ కూడా వచ్చి ఉన్నాయన్నమాట. భూమిని ఆయనే వచ్చి దున్నుతారు. ఎప్పుడంటే నైమి అనుకుంటా, ఒక రాజు చాలా రాజు అయ్యి ఉండి చాలా భయంకరంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ఆ ప్రజలు వాళ్ళందరూ కలిసి అతన్ని చంపేస్తారు అనమాట. తర్వాత పృథు మహారాజు వస్తాడు. వచ్చినప్పుడు వచ్చి ఆ భూమి అంతా ఇట్లా అంటే అందులో పంటలు ఏమి పండవు అనమాట. అప్పుడు ఆ మహారాజు వచ్చి భూమి దున్ని చేస్తాడు. అప్పుడు ఆయన పేరు పృథు మహారాజు అని వస్తుంది అనమాట. సో ఆయన కూడా తర్వాత మళ్ళీ మత్స్యావతారం వచ్చింది. ఈ ప్రళయం వచ్చినప్పుడు భగవంతుడు వస్తారనమాట. అప్పుడు మత్స్యావతారంలో వస్తాడు. తర్వాత కూర్మావతారం మనందరికీ తెలుసు. కూర్మావతారంలో వస్తారు. తర్వాత ధన్వంతరి అవతారంలో కూడా భగవంతుడే అనమాట వచ్చేది. ధన్వంతరి అవతారంలో వస్తారు. అమృత భాండాన్ని తీసుకొని ధన్వంతరిగా వస్తారు. ఆయనే మందులు అవన్నీ కూడా మనం ధన్వంతరి పేరుతోటే ఇస్తూ ఉంటాం, ఔషధాలు కదా. ఆయన వస్తాడు అమృత భాండం తీసుకొని. తర్వాత ఆ అమృత భాండాన్ని మళ్ళీ దేవతలకి పంచిపెట్టడానికి మోహిని రూపం కూడా వేసుకుని వస్తారు అనమాట భగవంతుడు. సో ఆ అవతారం అక్కడ వరకు అనమాట. కొన్ని అవతారాలు అలా కాసేపటికి ఏది అవసరమో వచ్చి అలా వచ్చి తన లీల చేసి వెళ్ళిపోతారు. తర్వాత నరసింహ అవతారం వస్తారు. ఎవరిని? ప్రహ్లాదుడిని రక్షించడానికి వస్తారు. తర్వాత వామనుడి అవతారంలో వస్తారు. ఆయన ఉపేంద్రుడి లాగా, అంటే ఇంద్రుడి యొక్క ఇంద్రుడి యొక్క తమ్ముడు లాగా వచ్చి బలిచక్రవర్తి అంతా రాజ్యాన్ని అంతా తీసుకుంటారు కదా, ఆ రాజ్యాన్ని అంతా తీసుకొని ఇంద్రుడికి మళ్ళీ తన సంపదనంతా ఇచ్చేయడానికి అని చెప్పేసి వస్తాడు. తర్వాత భృగుపతి రూపంలో వస్తారు. తర్వాత పరాశర ముని రూపంలో వస్తారు. తర్వాత రామచంద్రుడిగా వస్తారు. 19వ అవతారం ఇది చెప్పేది. తర్వాత బుద్ధ భగవానుడి అవతారంలో వస్తారు. ఇందులో ఉంది. మీరు బుద్ధుడు ఎందుకు వచ్చారు అంటే గనక ఫస్ట్ క్యాంటో 3rd చాప్టర్ లో 24వ శ్లోకం చదవండి. బుద్ధ భగవానుడు మనకి చెప్పారు కదా, అలా బుద్ధ భగవానుడి లాగా వస్తారు. తర్వాత 21వ అవతారం కలికి అవతారం లాగా వస్తారు అనమాట. ఈ అవతారాలే కాదు ఇంకా అవతారాలు ఉన్నాయి. భగవంతుడు ఎందుకు ఎలా వస్తారు అని చెప్పడానికి. అలా వచ్చి తను చేయవలసిన పని చేసి, కొన్నేమో
లాంగ్ అంటే ఎక్కువ సమయం తీసుకొని రామచంద్రుడు రాకుంటే తెలుగులో అది జ్ఞా బాగుంది. పాట తప్పలేదు జ్ఞాన అది బాగుంది. ప్రతి సో అక్షరాలే అనుసరం చావతానికి చెందిన సో మా భగవంతుడు ఇలా అంటే రాముడు పరశురాముడు ఇలా అవతారాలు కొంచెం లాంగ్ ఎక్కువ టైం ఉంటూ ఉంటుంది. కొన్ని కొన్ని టైం షార్ట్ పీరియడ్ లోనే భగవంతుడు వస్తూ ఉంటారు. అంతేకాకుండా తన శక్తిని వేరే వాళ్ళకి ఆవహింపచేసి వ్యాస భగవానుడు కూడా భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం అన్నమాట. అలా భగవంతుడు అలా అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారు అని చెప్పి ఈ భూమి మీద భగవంతుడు అవతరిస్తారు అంటే మన భారతదేశంలోనే అవతరిస్తాడు అని కాదు, ప్రపంచం మొత్తం భగవంతుడితే. ఆయన ఎక్కడ ఎలా అవతరించాలనుకుంటాడో ఆయన దాన్ని బట్టి అవతరిస్తూ ఉంటారు. ఏం చేయాలనుకుంటారో లీల భగవంతుడికి తెలుసు, మనకందరికి అది తెలియవన్నమాట. ఆయన తర్వాత అవతారం అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. ఇలా అవతారాలని వివిధ పరిస్థితుల్లో అవతరిస్తూ ఉంటారు. కానీ మనకి అవగాహన చేసుకోవడానికి మనకి అర్థం కాదనమాట. ఎప్పుడైతే మనం కరెక్ట్ గా చదువుకుంటామో అప్పుడే తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ధర్మం గూర్చి ఉపదేశించడానికి భగవంతుడు వస్తూ ఉంటాడు. తను స్వయంగా తీసుకొని ఉంటారు అని. ఇక్కడ అదే చెప్తాను. తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపంలో కూడా వస్తూ ఉంటారు. ఎలాగా ఇప్పుడు ఇందాక నేను ఎవరు చెప్పాను, దేవహూతి కశ్యపుల పుత్రులుగా ఎవరు వస్తారని చెప్పాను, కపిల భగవానుడి రూపంలో వస్తారు. కపిల భగవానుడిగా వచ్చి ఆయన సాంఖ్య శాస్త్రాన్ని తల్లికి చెప్తారనమాట. సో అట్లా కూడా వస్తూ ఉంటారు తన ఇదిగా. అలాగే వ్యాస భగవానుడి రూపంలో వచ్చి శ్రీమద్ భాగవతం రచించి పురాణాలు వేదాలు అవన్నీ రచించి వ్యాస భగవానుడి రూపంలో వచ్చి ఆయన శక్తి ఆవేశ అవతారంలో ఇలా తన ప్రతినిధి రూపంలో గాని తన శక్తితోటి గాని వస్తూ ఉంటారు. అలాగే తన ఇంకెవరైనా తన భక్తుల యొక్క పుత్రుల రూపంలో కూడా వస్తూ ఉంటారు. అంతేకాకుండా స్వయంగా గూఢమైన చిన్న రూపంలో అంటే అదే శ్రీ చైతన్య మహాప్రభు అన్నమాట. చంద్ర రూపం అంటే సీక్రెట్ గా ఉంటుంది, గూఢంగా నీకు సీక్రెట్ గా ఉంటుంది, తెలియదు అనమాట. ఆయన స్వయంగా భగవంతుడని తెలియదు, ఎవరో గొప్ప మహానుభావులకు మాత్రం తెలుస్తుంది అని. అలా వచ్చి ఆయన వచ్చి చెయ్యవలసిన పనిని చెప్పి ఇప్పుడు ఆయన చెప్పబట్టి చైతన్య మహాప్రభు మనకి భక్తి అంటే ఏంటి, హరినామాన్ని ఎలా జపించాలి అవన్నీ చేయబట్టే కదా మనం తెలుసుకున్నాం. అలాగే బ్రహ్మదేవుడు కూడా మనకి హరిదాస్ ఠాకూర్ రూపంలో వచ్చారు. ఆయన ఆచరించి చూపించాడు మనకి భగవంతుడి నామాన్ని ఎలా జపించేయాలి అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ చేశారనమాట. సో ఇట్లాగా భగవంతుడు అలా వస్తూ ఉంటారని. ఇంకా ఏం చెప్తున్నారు, బుద్ధిశాలురైన తన భక్తులకి ఇలాగా ఈ గ్రంథాలు అంటే భగవద్గీత అర్జునుడికి చెప్పారు కదా. అది ఎవరికి చెప్పారు, మనకి డైరెక్ట్ గా వచ్చి భగవంతుడు కూర్చొని చెప్తే ఎవరు వింటారు, వినరు కదా. అర్జునుడికి చెప్పేటప్పటికి అర్జునుడికి ఎందుకు చెప్పాలి, అర్జునుడు గొప్పవాడా, అర్జునుడిలో ఇంకా గుణాలు ఏంటి అవన్నీ అడుగుతున్నాం కదా. సో అర్జునుడికి చెప్పి మనకి చెప్తున్నారనమాట. అతని ద్వారా మనకి ఇండైరెక్ట్ గా మనకి చెప్తూ ఉన్నారు, మన కోసమే చెప్పబడింది అని. ఇలా ప్రపంచంలో ప్రతి చోట ఎవరితోటన్నా పోల్చి చూస్తే కూడా అర్జునుడు చాలా గొప్పవాడు, అందుకనే అర్జునుడికి ఇచ్చారనమాట. ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు, 2 2 కలిపితే 4 అవుతుంది, అవునా? అది వ్యక్తులందరికీ సమానమే అవుతుంది. అది మామూలుగా మనం లెక్కల్లో చేసేది. కానీ భగవంతుని దానికి వచ్చేటప్పటికి ఏంటి తెలుసా, ఎందులో చెప్తారు, ఎందులో చెప్తారు మాతాజీ, పద్మజ మాతాజీ చెప్పండి కొంచెం. పూర్ణమిదం ఈశోపనిషత్ ఈశోపనిషత్తులో చెప్తారనమాట. భగవంతుడు పూర్ణం అన్నమాట. ఆయన ఈ పూర్ణంలోంచి కొంచెం తీసేసామనుకోండి, ఇప్పుడు 1 - 0 మనం 1 అంటాం, 2 - 1 1 అంటాం. కానీ 2 - 1 అనండి 0నే అవుతుంది, 0 - 1 అనండి 0నే అవుతుంది. అంటే ఇంతలోంచి ఎంత తీసేసినా సరే అది ఫుల్ అలాగే ఉంటుంది, అందులోంచి ఏది తగ్గదన్నమాట. అందుకనే పూర్ణం అని అంటారు. నెక్స్ట్ వీక్ ఈ శ్లోకం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇంకో శ్లోకం ఉంది కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుర్తుపెట్టుకొని. సో అది ప్రార్థనా శ్లోకం వస్తుందన్నమాట. సో అట్లాగా భగవంతుడు ఎప్పుడూ పూర్ణంగానే ఉంటారనమాట. ఆయన ఎన్ని అవతారాలు తీసుకోనిండి, ఏం తీసుకోనిండి, ఎట్లా అండి, భగవంతుడు మాత్రం పూర్ణంగానే ఉంటారు. కానీ ఆయన వచ్చి ఏం చెప్తారంటే ఈ మనుషులు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి ధర్మాన్ని పాటించాలి, ఎలాంటి సిద్ధాంతాలు ఫాలో అవ్వాలి, చెయ్యాలి, అవన్నీ చెప్పడానికే భగవంతుడు స్వయంగా వస్తూ ఉంటారు. ఇంకా ఏంటి చూడండి, సర్వత్రా కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేయడమే భగవంతుని అవతారాల యొక్క ముఖ్య ప్రయోజనం. అందరూ ఏదైనా సరే ఏ దీనిలో వచ్చినా సరే, ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేస్తాడు, భగవంతుడి నామాన్ని చెప్తూ ఉన్నాడనమాట. సో అట్లాగా భగవంతుడి నామాన్ని మనం జపించడము, చేయడము, ఆయన యొక్క భక్తి చేయడము,
అంటే కృష్ణ చైతన్యంలో ఉండడమే మెయిన్ ఉద్దేశం కాబట్టి అలా చేయడమే ఈ ఉద్దేశంగా భగవంతుడు ప్రతిసారి ఇలా వ్యక్తం అవుతూ ఉంటారన్నమాట. అలా రావడము సంభవిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తారని చెప్పాను. దానికే ఆ ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఏం చేస్తారట, పరిత్రాణాయ సాధూన అంటే తన సాధువులని గాని తన భక్తుల్ని గాని రక్షించడానికి వచ్చి ధర్మాన్ని స్థాపించి వెళ్తారనమాట భగవంతుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు. సో దీన్ని కూడా ఎవరన్నా చదవండి. హరిబోల్. హరే హరే కృష్ణ. భగవద్గీతను చదవరా? అనుసరించి ఎవరు చదవదలుచుకోలేదు చదవాలండి. అవును మాతాజీ. భగవద్గీతను అనుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడని అర్థము. ఒక వ్యక్తి అధర్మవర్తునిగా గోచరించినను కృష్ణ చైతన్యమునకు సంబంధించిన లక్షణములను సంపూర్ణంగా కలిగి ఉన్నచో అతనిని సాధువుగా గ్రహింపవచ్చును. దుష్కృతులనగా కృష్ణ చైతన్యము లెక్క చేయని వారు. అట్టి దుష్కృతులు లౌకిక విద్యా పారంగతులైనను మూర్ఖులుగాను నరాధములుగాను వర్ణింపబడుదురు. 100% కృష్ణ చైతన్యం నందు నెలకొనిన వాడు విద్యావంతుడు లేక నాగరికుడు కాకపోయినను సాధువుగా పరిగణింపబడును. భగవానుడు రావణుడు, కంసుడు వంటి రాక్షసులను హరించుటకు అవతరించున్నట్లుగా నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్వయంభుగా అవతరింపనవసరంబు లేదు. ఎందుకనగా అట్టి రాక్షసులను సంహరించుటకు యోగ్యులైన భగవత్ ప్రతినిధులు ఎందరో కలరు. కానీ ఎల్లప్పుడూ దానవులచే పీడింపబడు తన శుద్ధ భక్తులను ఆనందింపజేయుట కొరకై భగవానుడు ప్రత్యేకముగా అవతరించును. భక్తుడు తనకు సన్నిహిత బంధువైనను దానవ ప్రవృత్తి గలవాడు అతనిని సదా పీడించును. ప్రహ్లాదుడు తన పుత్రుడైనను హిరణ్యకశిపుడు అతనిని బాధించి ఉండెను. అట్లే శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి కంసునికి సోదరి అయినను శ్రీకృష్ణునికి జన్మ నొసగుచున్నందువలన దేవకి మరియు వసుదేవుడు ఇరువురును కష్టములకు గురి చేయబడిరి. కనుకనే కంసుని సంహరించుట కంటేను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు అవతరించెను. అయినను ఆ 2 కార్యములు ఏకకాలమునందే జరిగెను. కనుకనే భక్తుని రక్షించుట కొరకు దుష్టులను నశింపజేయుట కొరకును భగవానుడు వివిధ అవతారములుగా అవతరించునని ఇక్కడ చెప్పబడినది. కృష్ణదాస కవిరాజ్ గోస్వామి రచించిన శ్రీ చైతన్య పరిచరితామృతం మధ్యలీల 263-264 ఎందలి ఈ క్రింది శ్లోకములు అవతార రహస్యములను సంగ్రహింపపరచుచున్నవి. ఇంకెవరన్నా చదువుతారా? చదువుతాను. ఉండండి మాత. ఇంకా నెక్స్ట్ ఎవరు చదువుతారు వాళ్ళు రెడీగా ఉండండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ దుష్కృతులు అంటున్నారు అనమాట. ఎవరైతే భగవంతుని ధ్యానం చేయరు, ఎవరైతే కృష్ణ కాన్షియస్ లో ఉండరు, అంటే కృష్ణ కాన్షియస్ లో ఉండరు అంటే నన్ను కృష్ణుడి గురించి ఉండదన్నమాట వాళ్ళని. అలాంటి వాళ్ళని దుష్కృతులు అంటున్నారు అనమాట. అలాగా ఒకవేళ ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళని సాధువులు అంటారు అని చెప్పి. దుష్కృతులు అంటే లేని వాళ్ళు. మనం సాధువులు అంటే మామూలుగా సత్యము అసత్యం అంటాం కదా, అసాధువులు అనలేము, వాళ్ళని దుష్కృతులు అంటారట. సో దుష్కృతులు అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే లౌకిక విద్యా పారంగతులు, అంటే బయట విషయాలన్నీ బాగా ఉంటాయి కానీ కృష్ణుని గురించిన జ్ఞానం మాత్రం వాళ్ళకి ఉండదు అని. అలాంటి వాళ్ళని మూఢులు నరాధములు అని కూడా ఉంటూ ఉంటారన్నమాట. వాళ్ళు 100% కృష్ణ చైతన్యంలో ఉండరు వాళ్ళు, సరేనా. వాళ్ళు ఒకవేళ విద్యావంతులు అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద స్కాలర్స్ అయి ఉండొచ్చు, ఎంతైనా అయి ఉండొచ్చు, కానీ పిహెచ్డీలు ఇంకేమన్నా చేసి ఉండొచ్చు. కానీ ఎవరైతే కృష్ణ కాన్షియస్ లో లేరో వాళ్ళని మూఢులు నరాధములు దుష్కృతులు అంటూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎంత నాగరికైనా కానీ సాధువుగా పరిగణింపబడరు. అయితే ఇక్కడ అందుకనే ఎగ్జాంపుల్ చెప్తారు అనమాట. రావణుడు కంసుడు వాళ్ళందరూ ఉన్నారు చూసారా. రావణుడు నిజంగానే బ్రాహ్మణుడు, అతనికి బాగా అన్ని భక్తి ఉంది. ఎవరి గురించిన భక్తి ఉంది? శివుడి గురించిన భక్తి ఉంది. కానీ విష్ణుమూర్తిని ఆయన ఏం చేస్తాడు, నిందిస్తూ ఉంటాడనమాట. కాబట్టి రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు ఇలాంటి వాళ్ళందరినీ ఏంటంటే భగవంతుడు సంహరించడానికి వస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, నాస్తికుల్ని ఎక్కువ చేస్తున్నారు. అంటే భగవంతుని మీద భక్తి లేని వాళ్ళని ఎక్కువగా చేస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారు, నన్నే పూజించండి అని చెప్తున్నారు అనమాట. అందుకని అలాంటి వాళ్ళని భగవంతుడు స్వయంగా అవతరించి
వాళ్ళని చంపడానికే వచ్చి ఉన్నారు. ఎందుకంటే రాక్షసుల్ని సంహరించే యోగ్యత ఎవరికి ఉందంటే భగవంతుడికి మాత్రమే ఉంది అని చెప్పి. ఈ భక్తులందరూ అసలు కృష్ణుని యొక్క జన్మం ఎలా జరిగింది అనేదంటే తెలుసా ఎవరికన్నా? అవడానికి ముందు ఏం జరిగింది ఎవరికన్నా తెలుసా? అయ్యో మాట్లాడరా ఎవరు? చెప్పండి. ఎస్ ఆర్ నో? కంసుడి బాధలు భరించలేక కంసుడి బ్రహ్మ బాధలు దగ్గరికి భరించలేక వెళ్తుంది. ఎవరు వెళ్తారు? భూదేవి భూమాత. వెళ్తుందన్నమాట. భూదేవి ఎప్పుడైతే ఈ అధర్మం అనేది ప్రబలిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఇందాక చెప్పాను కదా, భూమి ఇట్లా బీళ్లు బారిపోతూ ఉంటుంది, పంటలు అవన్నీ పండవు అని చెప్పాను కదా. అలాగా అలా ఉంటే అదేంటి భూదేవి భారం ఎక్కువైపోతుంది అనమాట ఆవిడకి. ఎక్కువైపోయి ఆవిడ బాధ భరించలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే బాధపడిపోతూ అలా ఉన్నప్పుడు భూమిలో పంటలు కూడా పండవన్నమాట సవ్యంగా. అప్పుడు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరపెట్టుకుంటుంది. ఈ కంసుడి ఆగతాలు మరీ ఎక్కువైపోతున్నాయి, నేను భరించలేకపోతున్నానని. మొన్న మనం సినిమా కూడా చూసాం కదా, భూదేవి బాధపడిపోతూ ఉంటుంది. అవునా? తీసుకెళ్ళిపోయి చాలా ఆనందంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? మొత్తం లతలు అంత గ్రీనరీగా ఉండిపోతుంది అనమాట. హిరణ్యాక్షుడు వచ్చి ఏం చేస్తాడు? తీసుకెళ్లి టప్పున సముద్రంలో దాచిపెట్టేస్తాడు భూమాతని. ఆవిడ ఎంత ఆనందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది అంటే అలా క్రీపర్లు వచ్చి ఆ చెట్లకన్నిటికీ పువ్వులుండి అలా గ్రీనరీగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఆనందంగా లేకపోతే కనుక ఇట్లా బీళ్లు వారిపోయి ఉంటుంది. అప్పుడు ఈవిడ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరపెట్టుకుంటుంది అనమాట. మిగతా దేవి దేవతలు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇంద్రుడికి కూడా కష్టం కల్పిస్తూ ఉంటాడు కదా కంసుడు. సో ఆ పదవి కావాలి. ఎప్పుడైనా సరే ఈ రాక్షసులు కొంచెం బాగా బలవంతులు అయిపోయినారు అనుకోండి, ఇంద్రుడి పదవికి ముప్పొచ్చేస్తుంది ముందు. అందుకని ఇంద్రుడు వీళ్ళందరూ వెళ్ళి మొరపెట్టుకుంటే వాళ్ళందరూ వెళ్ళి క్షీరోదక సాయి విష్ణు దగ్గర పురుష సూక్తంతో వాళ్ళు ప్రార్థిస్తారనమాట. ఇట్లా అయ్యింది, చెప్పు మమ్మల్ని రక్షించు అని చెప్తే అప్పుడు భగవంతుడు నేను వస్తున్నాను అని చెప్తారు. సో ఇట్లాగా భగవంతుడు అలాగా అవతరిస్తూ ఉంటారు. అలాగే వచ్చి ఏం చేశారట ఇక్కడ చెప్తున్నారు. తన శుద్ధ భక్తులందరినీ ఆనందింపచేయాలని భగవంతుడు ప్రత్యేకంగా అవతరించారనమాట. తనకు తానుగా అవతరించి ఉన్నాడు. తన భక్తుల్ని అందరినీ రక్షించడానికి, ఆ రాక్షసుల నుంచి పీడిస్తుంటే వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చారు. అలాగే ప్రహ్లాదుడిని కూడా చూడండి. ప్రహ్లాదుడిని తన తండ్రి అయిన హిరణ్యకశిపుని బాధ నుండి రక్షించడానికి ఎలా అవతరిస్తారు అనేది కూడా లేదన్నమాట. భూదేవిని రక్షించడానికి వీళ్ళందరూ భూమి మీద వీళ్ళందరూ జనాలన్నీ రావడానికి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళడానికి పంది అవతారంలో, వరాహ అవతారంలో వెళ్ళారు. మామూలుగా మనందరం పంది అని అంటే అసహించుకుంటూ ఉంటాం చూసారా? అలాంటి అవతారాలు కూడా భగవంతుడు తీసుకుంటారనమాట. హిరణ్యకశిపుడు చేస్తున్న దుర్గతాదాలకి ప్రహ్లాదుడిని రక్షించడానికి స్తంభంలోంచి వచ్చారు. అలాగా భగవంతుడు తన భక్తుల్ని రక్షించడానికి ఇలా అవతారాలు తీసుకుంటూ ఉంటారు అని. తర్వాత దేవకికి కంసుడి సోదరి కదా, ఆవిడ దగ్గరే జన్మ తీసుకొని భగవంతుడు వచ్చి వాళ్ళ కష్టాలన్నింటినీ కడతీర్చారు. అంటే వాళ్ళందరినీ కష్టాల నుంచి బయటపడేశారు అని, రక్షించడానికి వచ్చారని చెప్తున్నారు. ఇలా 2 కార్యక్రమాలు ఒకేసారి జరిగేటట్టుగా భగవంతుడు వస్తూ తన భక్తుల్ని రక్షిస్తూ శిష్టుల్ని శిక్షిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే చైతన్య చరితామృతంలో ఈ శ్లోకాలు ఉన్నాయట మధ్యలీలలో. ఎవరు రాశారు అంటే కృష్ణదాస్ కవిరాజు గోస్వామి రాశారు. ఆ రెండిట్లో ఈ అవతారాల రహస్యాన్ని గురించి ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారన్నమాట. సృష్టి హేతుయేయమూర్తి ప్రపంచే అవతారే సే ఈశ్వరమూర్తి అవతార నామధరే అని. మాయాతీత వర వ్యోమేన పరావస్థాన విశ్వ అవతారి ధరే అవతార నామాని. చదువుతారా ఎవరన్నా? భౌతిక సృష్టి కొరకై హరే కృష్ణ. భౌతిక సృష్టి కొరకై భగవానుడు భగవద్రామము నుంచి అవతరించుచుండును. అట్లు అవతరించు దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారం అనబడును. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తు నందు నెలకొని ఉండును. భౌతిక జగత్తు నందు అవతరించినప్పుడు అవతార నామమును పొందుచున్నవి. పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, శాక్త్యావేశ అవతారములు, మన్యంతర అవతారములు, యుగావతారములు వంటి వివిధ అవతారములు విశ్వమునందంతయు నియమానుసారంగా అవతరించుచుండును. కానీ ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్వ అవతారములకును మూలము. శ్రీకృష్ణుడు తన గోలోక బృందావన లీలను దర్శించుటకై కుతూహలపడుచుండేది.
శుద్ధ భక్తులు కలతలన్నిటినీ నశింపజేయుటమను ప్రత్యేక ప్రయోజనమును కొరకై అవతరించును. అనగా తన శుద్ధ భక్తులను సంతృప్తి పరచుటే శ్రీకృష్ణ భగవానుని అవతారం ముఖ్యోద్దేశము. ప్రతి యుగమునందు తాను అవతరించునని భగవానుడు చెప్పుచున్నాడు. దీని వలన కలియుగం నందు కూడా అతడు అవతరించుచునని తెలియచున్నది. శ్రీమద్ భాగవతము 11:5-32 అనుసరించి శ్రీ చైతన్య మహాప్రభువు మాత్రమే కలియుగము నందలి భగవాను అవతారం. అతడే సంకీర్తనోదయము సామూహిక హరినామ సంకీర్తన ద్వారా కృష్ణ భక్తికి ప్రచారము చేసి భారతదేశమునంతటను కృష్ణ చైతన్యమును వ్యాపింపచేసెను. అట్టి సంకీర్తనోద్యయమును ప్రపంచము నందలి ప్రతి నగరము మరియు ప్రతి గ్రామం నందు ప్రచారము కాగలననేది ఆయన భవిష్యవాణి. శ్రీ చైతన్య మహాప్రభువు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవతారమని ప్రత్యక్షముగా కాగా అతి రహస్యముగా ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీమద్ భాగవతము వంటి శాస్త్ర రహస్య భాగములలో తెలుపబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఈ సంకీర్తనోద్యాయం యొక్క శ్రీకృష్ణ భగవానుని భక్తులందరూ ఎంతగానో ఆకర్షించబడిరి. శ్రీకృష్ణ భగవానుని అవతారం దృష్టులను వధించుట కొరకు కాక తన అవ్యాజ కృపతో వారిని ఉద్దేశించినదై ఉన్నది. అంతే మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు అవతారాలు తీసుకొని వస్తారు అని చెప్తున్నారు. నాకు ఇందాక అందులో కుదరలేదు. ఇప్పుడు నేను మళ్ళీ వేరే దాని నుంచి షేర్ చేస్తాను. ఒకసారి చూద్దాం వస్తుందేమో. వచ్చింది కదా, కనిపిస్తుందా మీకు అందరికి? వచ్చింది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. అయితే మీకు పైన కృష్ణుడు కనిపిస్తున్నారు కదా, స్వయం రూపం. ఓకే, వీటన్నిటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్వయం రూపం నుంచి ప్రభావ ప్రకాశ అని, తర్వాత కనిపిస్తుందా వైభవ ప్రకాశ అని అవతారం ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారంటే భగవంతుడు తదైకాత్మ రూప అంటుంది. ఆయన ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బలరాముడు రూపంలో వస్తాడు. అక్కడి నుంచి అందులోంచి విలాస రూప ఇవి చేస్తారు. వీటిలో ఏంటంటే వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. చూసారా, ఇది ఫస్ట్ చతుర్వ్యూహ ఎక్స్పెన్షన్ అన్నమాట. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఇక్కడి నుంచి ఈ సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో ఈ సంకర్షణ నుంచి మళ్ళీ విభావ విలాస లీల అని చేస్తారు. అందులో నారాయణుడు వస్తాడు, మళ్ళీ చతుర్వ్యూహం వస్తుంది అనమాట. ఈ చతుర్వ్యూహంలో మళ్ళీ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వస్తారు. వీటిల్లో ఏంటంటే ఇక్కడి నుంచి భగవంతుడు అవతారాలు తీసుకుంటారు అనమాట. పురుషావతారాలు కనిపిస్తుందా? ఫస్ట్ అది పురుషావతారాలు. ఇది ఓకే, పురుషావతారాల్లో 3 అవతారాలు ఉంటాయి. ఇది కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. సరేనా? క్షీరోదక సాయి విష్ణు తర్వాత ఇప్పుడు ఇందాక మనకి చెప్పారు కదా మాతాజీ చదివినప్పుడు, లీలావతారాలు. ఇది లీలావతారాలు, ఇది గుణావతారాలు, ఇది శక్త్యావేశ అవతారాలు. ఆవేశ అంటే శక్త్యావేశ అవతారాలు, యుగ అవతారాలు, మన్వంతర అవతారాలు. ఈ 5 ప్లస్ పురుష అవతారాలు, మొత్తం 6 అవతారాలు అన్నమాట. లీలా అవతారాల దగ్గరకు వచ్చేప్పటికి తెలుస్తుందా? చతుష్కుమారులు, నారదముని, వరాహ భగవానుడు, మత్స్యావతారము, ఇలాగనమాట. యజ్ఞ, ఇందాక చెప్పాం కదా యజ్ఞదేవుడు అని. తర్వాత నరనారాయణులు, ఇలాగ అందరూ వస్తారు. ఇవి లీలావతారాలు. గుణావతారాలు వచ్చేప్పటికి 3 గుణాలు ఉన్నాయి. ఒకటి ఏ గుణం? సత్వ, రజో, తమా గుణాలు అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవేశ అవతారాలు. ఈ ఆవేశ అవతారాలు శక్త్యావేశ అవతారాలు. చూడండి, శక్త్యావేశ అవతారాలు వచ్చింది. ఇది కొంచెం క్లియర్ గా కనిపించట్లేదేమో. నేను పద్మజ మాతాజీ హెల్ప్ తీసుకొని నేను మళ్ళీ మండే రోజు కొంచెం క్లియర్ గా చూపించడానికి చూస్తాను. ఇలాగా భగవంతుడు శక్త్యావేశ అవతారాలు తీసుకుంటారు, తర్వాత యుగ అవతారాలు తీసుకుంటారు. సరేనా?
యుగ అవతారాల్లో ప్రతి యుగంలోనూ భగవంతుడు వస్తారు. ఇక్కడ లాస్ట్ లో ఉంది చైతన్య మహాప్రభు చంద అవతారంలో కలియుగంలో వస్తారు అని. తర్వాత మన్వంతర అవతారాలు. ప్రతి మన్వంతరంలోనూ భగవంతుడు అవతారం తీసుకొని వస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనకి జరుగుతున్నది ఏంటి? 7వది వైవస్వత మన్వంతరం. ఇప్పుడు మనకి జరుగుతుంది. సో ఇట్లా భగవంతుడు అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారు అనమాట. సరేనా? ఇది నాకు కొంచెం క్లియర్ గా మీకు కొంచెమన్నా కనిపించిందా, అర్థమైందా రిబన్? సో అట్లా అవతారాలు తీసుకొని వస్తారు. ఈ పిక్చర్ నాకు వీలైతే మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఆ అవతారాలు ఉన్నాయి కదా, వాటి గురించి తర్వాత మీకు ఇంకా అర్థం కాకపోతే కనుక నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ఇవే భగవంతుడు ఇలా అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారని. ఈ చైతన్య చరితామృతిలో కూడా అదే చెప్పారని. ఈ భౌతిక సృష్టి కోసం అని చెప్పి ఏంటట, భగవంతుడు తన భగవద్ధామం నుంచి ఇక్కడ భూలోకానికి అంటే ఈ భౌతిక లోకంలోకి వచ్చి తాను అవతారంలో తీసుకొని ప్రత్యేకమైన అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. ఆ అవతారాలన్నీ కూడా ఆధ్యాత్మిక జగత్తులో కూడా నెలకొని ఉంటాయి. అలాగా ఆయన అక్కడి నుంచి అవతారం తీసుకొని వస్తూ ఉంటారని. ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు భగవంతుడికి ఆ అవతారానికి నామాలు ఉంటాయి. ఏ నామాలు ఉంటాయి అంటే అదే పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, ఇలా అన్ని ఉంటాయి అన్నమాట. అయితే శక్త్యావేశ అవతారాలకు వచ్చేటప్పటికి ఇందాక మనం పరశురాముడు కూడా చెప్పుకున్నాం. పరశురాముడు కూడా భగవంతుని యొక్క అవతారమే. అలాగే తర్వాత మన్వంతర అవతారం వచ్చేటప్పటికి గజేంద్రుణ్ణి రక్షించడానికి కూడా వస్తారు కదా, అట్లా కూడా వస్తూ ఉంటారట. తర్వాత లీల చేయడానికి కూడా వస్తూ ఉంటారు అని. యుగ అవతారాల్లో చైతన్య మహాప్రభు లాగా వస్తూ ఉంటారు. లీలావతారాల్లో చెప్పటికి రాముడు, కృష్ణుడు, ఇవన్నీ అవతారాలు, లీలావతారాలు. తర్వాత చైతన్య మహాప్రభు వచ్చేప్పటికి యుగ అవతారాల కిందకి వస్తారు అనమాట. ఇలా రకరకాల అవతారాలు తీసుకొని భగవంతుడు వస్తూ ఉంటారు. ఏ అవతారం తీసుకున్నా మూలం మనం స్టార్టింగ్ లో చూసాం ఎవరున్నారు? కృష్ణ ఉన్నారు. కృష్ణ నుంచే ఫస్ట్ బలరాముడు వస్తాడు. బలరాముడి నుంచి ఫస్ట్ చతుర్వ్యూహం వస్తుంది. తర్వాత సంకర్షణ. చతుర్వ్యూహంలో సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాళ్ళల్లో సంకర్షణుడు. ఆ సంకర్షణ నుంచి మళ్ళీ 4 ఇంకో సెకండ్ చతుర్వ్యూహం వస్తుంది. ఆ సెకండ్ చతుర్వ్యూహంలో మళ్ళీ సంకర్షణ నుంచి ఈ అవతారాలన్నీ వస్తాయన్నమాట. సో ఫస్ట్ పురుష అవతారాలు అవన్నీ వస్తూ ఉంటాయి. కానీ భగవంతుడు ఎలాంటి అవతారం తీసుకొనియండి, ఏమన్నా కానివ్వండి, ఎక్కడి నుంచి దాని స్టార్టింగ్ పాయింట్ మూలం అనేది శ్రీకృష్ణుడు అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్లాగే భగవంతుడు అలా అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారు. అన్నిటికీ మూలం శ్రీకృష్ణుడే అని చెప్తున్నారు అనమాట. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఎందుకు ఇట్లాగా తన శుద్ధ భక్తులకి కలతలు వస్తూ ఉంటాయి చూసారా, ఆ కలతలు దాన్ని నశింప చేయడానికి కూడా భగవంతుడు మెయిన్ ప్రత్యేక ప్రయోజనం కూడా అదే. అందుకనే వస్తూ ఉంటారని, వాళ్ళని సంతృప్తి పరచడానికి, వాళ్ళకి దర్శనం ఇచ్చి సంతృప్తి పరచడానికే భగవంతుడి యొక్క ముఖ్య అవతార ఉద్దేశము అని చెప్తున్నారు అనమాట. ఇలాగా ఇంకా ఏం చెప్తున్నారు, కలియుగంలో వచ్చారు కదా, ఏ అవతారంలో వచ్చారు? చైతన్య మహాప్రభువుగా అవతారం వచ్చారనమాట. అక్కడ ఆ అవతారం గురించి కూడా మనకి ఎక్కడ ఉంది అంటేనో, ప్రతి చోట మనకి ప్రూఫ్ కావాలి కదా. ప్రూఫ్ లేకపోతే ఏంటంటే మనం నమ్మం. కలియుగంలో నేను చెప్తున్నానంటే, మాతాజీ మీరు ఏదైతే అదే చెప్తూ ఉంటారు, ఎక్కడుంది మాతాజీ అని అంటారు. సో అలాగని మనకి వన్లా ఉంటామని తెలిసే భాగవతంలో వాటన్నిటిలోనూ మనకి రాసి పెట్టారనమాట. 11వ కాంటంలో 5వ శ్లోకంలో 32 శ్లోకం అన్నమాట ఇది. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయే యజంతి హి సుమేధసః అని. అంటే మనము ఈ కలియుగంలో ఎలా వస్తారటంటే, కృష్ణవర్ణం త్విషాకృష్ణం, కృష్ణవర్ణంలో రారట భగవంతుడు. ఏకవర్ణంలో వస్తారటంటే త్విషాకృష్ణం అంటే కృష్ణుని కాకుండా వేరే రూపంలో వస్తారట, వేరే రంగులో వస్తూ ఉంటారట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట, వచ్చి భగవంతుడు వచ్చి ఏం చేస్తారట, కృష్ణుని యొక్క నామాన్ని మనందరికీ ప్రచారం చేయడం కోసం భగవంతుడు స్వయంగా అవతారం తీసుకొని వస్తారు అని చెప్పేసి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన పార్షదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వస్తారట. వాళ్ళందరూ వచ్చి భగవంతుడి నామాన్ని ఎలా జపించాలి అని ఆయనతో పాటు చేస్తూ మనందరికీ ప్రచారం చేసి చూపించారనమాట. భగవంతుడు ఏ అవతారంలో వచ్చినా ఒక ఆయుధంతో వస్తారు. కానీ చైతన్య మహాప్రభు యొక్క ఆయుధం ఏంటంటే ఏంటి? హరినామ మంత్రం. హరినామం. హరినామం అనే
ఆయుధాన్ని తీసుకొని వచ్చారనమాట. ప్రతిసారి భగవంతుడు వెపన్స్ తోటి వస్తారు కదా, సో అలాంటి వెపన్స్ తోటి దేనిలోనూ రాలేదు. శాంతంగా ఉండి అందరికి చంద రూపంలో, అంటే సీక్రెట్ రూపంలో ఉంటూ, భగవంతుడు అని తెలియదు అనమాట ఎవరికి. కానీ అవన్నీ ఎవరికి తెలుస్తాయటంటే భక్తులకి, వాళ్ళకి మాత్రమే తెలుస్తాయట అవి భగవంతుడి అవతారాలని. అందుకనే చెప్తున్నారు, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తాయని. కృష్ణనామాన్ని జపిస్తూ ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చి సామూహికంగా అందరూ కూర్చొని, కాంగ్రిగేషన్ అంటూ ఉంటాం చూసారా మనం, అలా కూర్చొని మీరందరూ భగవంతుడి నామాన్ని ఉచ్చరించండి అని చెప్పడానికి స్వయంగా భగవంతుడే వచ్చి ఆయన హరినామం అనే ఆయుధం తీసుకొని మనకి వచ్చి నేర్పిస్తున్నారనమాట. ఇది ఎప్పుడు రాశారు? ఎప్పుడో రాశారు వ్యాస భగవానుడు. ఇది ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది అని చెప్పడానికి మన శాస్త్రాలు మనకి ఉన్నాయి. వాటిని చూసుకొని మనం తెలుసుకోవాలన్నమాట. వాటిని చదువుకొని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలని. అదే చెప్తున్నాడు, శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి చూసారా, ఈ శాస్త్రాల్లో ఇది చూడడానికి ఇంత ఉంటాయి ఒక్కొక్క బుక్. చాలా మంది అంటారు, మేము భాగవతం చదివేశాం మాతాజీ, భాగవతం చదివేశామని. ఎంతవరకు చదివారు? అసలు ఈ శ్లోకం గురించి ఎవరికి తెలియదు. ఆ శ్లోకం తెలిస్తే చైతన్య మహాప్రభు ఎవరో తెలుస్తుంది. ఈ విషయము విష్ణు సహస్రనామం మనం అందరం చదువుతాం కదా, విష్ణు సహస్రనామంలో కూడా ఉంది. ఆ శ్లోకం ఏంటి కనుక్కోండి. ఓపెన్ చేసి పెడతాను గ్రూపు, సాయంత్రం లోపల మీరు పోస్ట్ చేయండి. ఓకేనా? సో ఇది మీకు హోంవర్క్ అన్నమాట. సాయంత్రం లోపల పోస్ట్ చేయండి. ఓకే మాతాజీ, గీతాంజలి మాతాజీ, పద్మజ మాతాజీ గుర్తుపెట్టుకోండి, నాకు గుర్తు చేయండి. సో ఇది ఎక్కడ విష్ణు సహస్రనామంలో ఎక్కడ ఉంది చెప్పండి. నేను ఇంకో 2-3 శాస్త్రాల్లోంచి నేను భగవంతుడు అంటే చైతన్య మహాప్రభు అవతారం గురించి నేను మళ్ళీ నెక్స్ట్ మండే రోజు క్లాస్ లో చెప్తాను. సో ఇలాగ భగవంతుడు వచ్చారని, ఈ భాగవతం అనే మహా గ్రంథాల్లో ఆ భగవంతుని యొక్క అవతారాల విశేషాన్ని అలా రాసి ఉన్నారని, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే భవిష్యవాణి, భగవంతుని గురించిన భవిష్యవాణి చెప్తున్నారనమాట. ఇలాగా చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమం గురించి కూడా చెప్పారనమాట. అలా అందరినీ ఆకర్షింపచేసి అందరూ భగవంతుని యొక్క కృప కోసం ఉండాలి అని, అందరూ భగవంతుని నామాల్ని జపించాలి అని చెప్తున్నారు అనమాట. సో ఈ రకంగా భగవంతుడు అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారు. ఏ అవతారమైనా సరే ఇలాగా అంటే దాని ప్రామాణికం ఏంటి అంటే మనకి భాగవతంలో ఉంది. భగవంతుడు ఇన్ని అవతారాలు తీసుకొని ఉన్నారు. 10 అవతారాలు అంటారు కదా, 10 అవతారాలు కాదు. భగవంతుడికి మెయిన్ 6 రకాల అవతారాలు చెప్పాం మనం. పురుష అవతారాలు, లీల అవతారాలు, యుగ అవతారాలు, మన్వంతర అవతారాలు, శక్తి అవేశ అవతారాలు, అవన్నీ చెప్పాం కదా, గుణావతారాలు. ఈ అవతారాల్లో ఏ అవతారంలో ఎలా వచ్చారు అనేది మనకి భాగవతంలో ఉంది. కాబట్టి అదే ప్రామాణికం. అందులో లేని అవతారం ఎవరన్నా చెప్పారంటే అది నిజంగా అవతారం కాదు భగవంతుడు. సరేనా? అది మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ గా భగవద్గీతలో చెప్తున్నారు. సరే, మీకు డౌట్ వస్తుందా ఎప్పుడన్నా? నిజంగానేనా మాతాజీ ఇట్లాగా చేస్తే వస్తుందా అని శ్రీల ప్రభుపాద చేశారనమాట. మనకి హైదరాబాద్ లో బాగా కొన్ని ఎప్పుడు 1969-70 ఆ టైంలో వానలు అవి పడకుండా బాగా ఎండాకాలం బాగా ఇదైందన్నమాట, నీళ్ళకి కొరత వచ్చింది. ఇప్పుడు అందరూ అనుకుంటేట వాళ్ళందరూ ఏం చేశారట, వెళ్ళి హరినామం జపించండి అని చెప్పట శ్రీల ప్రభుపాద. అందరూ అనుకున్నారట హరినామం జపిస్తే వానలు పడతాయా అని. తప్పకుండా పడతాయి అని చెప్పేసి అలాగా అందరు కలిసి హరినామాన్ని జపించేటప్పటికి వానలు పడ్డాయట. ఆ తర్వాత అప్పుడున్నంత కరువు గాని, నీటి ఎద్దడి గాని ఇప్పటి వరకు రాలేదు అని చెప్తారు. కాబట్టి ఎందుకు మనందరం హరినామాన్ని సంకీర్తన చేస్తూనే ఉన్నాం కదా రోజు. మనకి చూడండి, ఆర్బిట్స్ వైపు వెళ్తేనా, ఇస్కాన్ సికింద్రాబాద్ సైడ్ వెళ్ళినా నగర కీర్తన చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ నగర కీర్తన కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి మనకి అలాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు అనమాట. అది నిజమా అంటే కంపల్సరీగా అది నిజమే. కాబట్టి మనం చేస్తే కానీ, మనం తింటే గాని రుచి తెలియదు కదా, అలాగే దిగితే గాని నీళ్ళల్లో లోతు తెలియదు. ఎప్పుడైతే మనం భగవంతుడి నామాన్ని అలా జపిస్తూ ఉంటామో, చేస్తూ ఉంటామో, అప్పుడే ఆ అమృతం విలువ మనకి తెలుస్తుంది. తర్వాత దాని యొక్క మహత్వం కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే భగవంతుని అవతారాలు ఇవి అనుకున్నప్పుడు ఆయన ఎందుకు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అవి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. సో భగవంతుడు ఇలాగా తన భక్తుల్ని ఉద్ధరించడానికి వస్తూ ఉంటారు. అలాంటి తన ధామానికి తీసుకెళ్ళిపోవడానికి కూడా వస్తారనమాట. ఎవరిని తీసుకెళ్ళిపోయారంటే వసుదేవుణ్ణి, దేవకి వసుదేవుల్ని వాళ్ళ పుత్రుడిగా పుట్టి తన భక్తుల్ని తన ధామానికి తీసుకెళ్ళిపోవడానికి కూడా వస్తారు. అదే 3వ క్వశ్చన్ కి ఆన్సర్ శ్రీమద్ భాగవతంలో
దేవకి వసుదేవుల గర్భాన్ని ఎందుకు జన్మించారు భగవంతుడు అనేది కూడా ఆన్సర్ దానికి అదే. సో భగవంతుడు అలా వచ్చి తన భక్తుల్ని తన ధామానికి తీసుకెళ్లిపోతూ ఉంటారు, వాళ్ళని ఉద్ధరించడానికి వస్తారు, శిష్టుల్ని రక్షించి దుష్టులను శిక్షించడానికి, ధర్మము అధర్మం పెట్టలేకపోయినప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి కూడా వస్తారనమాట భగవంతుడు. సో ఇవి ఈ జుడవ శ్లోకాలు మనకందరికి తెలిసింది. దీనిలో ఇంత అర్థం ఉంది, అది భాగవతంలోనూ ఉంది, భగవద్గీతలోనూ. కాబట్టి అందరూ కంపల్సరీగా భగవంతుడి నామాన్ని జపం చేస్తూ ఉండండి. ఆ భగవంతుడి కృపకి పాత్రలు అవుతూ. ఓకే, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జయ, అనంతకోటి ఆచార్య విందుకి జయ, శ్రీల ప్రభుపాద్కి జయ, శ్రీల గురుదేవ్ కి జయ, నీతై గౌసితనాథ్ ప్రేమానంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్పింది ఏమన్నా కాస్త మీనింగ్ఫుల్ గా ఉందా, అర్థవంతంగా ఉందా, అర్థరహితంగా ఉందా, మీకు అందరికీ అర్థమైందా? ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఎండ్ చేద్దాం. డౌట్స్ లేవా? మీరు మాట్లాడుతూ ఉండండి, మధ్యలో ఎప్పుడన్నా. మాతాజీ అది ఫోటో పెట్టరా అవతారది? పెడతా, అదే పెడతానని చెప్పాక. ఇప్పుడు నేను నాకు అది కొంచెం ఇలా డౌన్లోడ్ చేసే కానీ ల్యాప్టాప్ లో ఎట్లా పెట్టించాలో తెలియలా. పద్మజ మాతాజీ హెల్ప్ తీసుకొని పెడతా మీకు ఆ ఫోటో. అర్థమైంది మాతాజీ. ఫోటో పెడతాను, గ్రూప్ ఇవాళ ఓపెన్ పెడతాను. వేరే వేరే వీడియోలు అవన్నీ పెట్టకండి ప్లీజ్, దయ ఉంచి పెట్టకండి. నేను ఇప్పుడు క్వశ్చన్ అడిగాను. విష్ణు సహస్రనామంలో చైతన్య మహాప్రభు గురించిన 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు మీ నెంబర్లో పెట్టండి, లేకపోతే శ్లోకం పెట్టండి. ఒకళ్ళు పెట్టారు కదా అని ఇంకొకళ్ళు పెట్టద్దు, అందరూ పెట్టండి. సరే, ఒకళ్ళు తప్పైనా పర్వాలేదు. ఇప్పుడు మీకు మార్కులు అవన్నీ ఇచ్చి నేను పెద్ద సర్టిఫికెట్స్ అవన్నీ ఇచ్చి మన పైన ప్రమోట్ చేయట్లేదు కదా. సో తప్పైనా పర్వాలేదు, పెట్టండి. ఓకేనా? అందరు ట్రై చేయండి. ఓకే, ఎవరికి డౌట్స్ లేవా? లేవు మాతాజీ. అలా డౌట్స్ లేకపోతే ఎట్లా?